అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది మళ్ళీ నీడెడ్ ఉంటుందా? ఒక వన్స్ ఇట్ ఇస్ డన్ ఎప్పుడైనా చేసినప్పుడు స్టోరీ అండి. నీ రీప్లేస్మెంట్ మళ్ళీ రిక్వైర్మెంట్ ఉంటుందా అంటే కొంతమందికి 2 థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇన్ఫెక్షన్ వస్తే ఏమవుతుందంటే దెన్ అగైన్ ఆ కాజ్ అని తెలుసుకొని ఆ ఇన్ఫెక్షన్ ఆ బగ్ ఏంటో ఐడెంటిఫై చేసి దాని తర్వాత మళ్ళీ లోపల ఏదైతే ఇంప్లాంట్స్ ఉన్నాయో అవన్నీ తీసేసేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ వన్ సార్ట్ ఆఫ్ థింగ్. ఇంకోటి ఏంటంటే లాంగ్ రన్ లో అంటే ఒక 10 years 15 years ఇది దాటిన తర్వాత ఏమవుతుందంటే ఇంప్లాంట్స్ లూజన్ అవుతాయి అన్నమాట. ఆ పేషెంట్స్ కి పెయిన్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా రివిజన్ పడే అవకాశం ఉంటుంది. బట్ దిస్ నోవే రిలేటెడ్ విత్ మళ్ళీ ఇది మళ్ళీ దాని ఆల్రెడీ సర్జరీ చేసిన వాళ్ళకి మళ్ళీ పెయిన్ మేనేజ్మెంట్ చేస్తారా లేదంటే మళ్ళీ అదే చేయాలి? పెయిన్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళకి రూట్ కాజ్ ఏంటి, ఆ ఇంప్లాంట్ లూజ్ గా ఉంది లోపల. సో యూ నీడ్ టు ట్రీట్ దట్. సో ఆ లూజ్ గా ఉన్న దాన్ని ఏంటంటే అది తీసేసి ఇన్ఫెక్షన్ ఉందో లేదో రోల్ అవుట్ చేసుకొని వేరే ఇంప్లాంట్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సర్జరీకి వెళ్ళిన తర్వాత ఇంకా లాంగ్ ఎప్పుడే కానీ నొప్పి వచ్చింది అంటే ఇంకా సర్జరీదే చూసుకోవాలి. అంటే మేనేజ్మెంట్ కి ఇంకా రాలేరు బ్యాక్ మళ్ళీ. అంటే యు మీన్ టు సే రివిజన్ వాళ్ళు ఆల్రెడీ చేసిన వాళ్ళు ఆల్రెడీ చేసిన అంటే అదే చెప్పాను కదా, అది ఇన్ఫెక్షన్ నాన్ ఇన్ఫెక్షన్ కాస్ రూల్ అవుట్ చేసుకొని వీ నీడ్ టు ట్రీట్ దోస్ కాసెస్. ఓకే, అంటే అంతేగాని ఆ పెయిన్ వచ్చింది కదా అని చెప్పి వాళ్ళకి చేయకూడదు. ఓకే ఓకే, నాన్ ఇన్ఫెక్టెడ్ if the knee joint is okay, they post the implants are okay, no infection unte baga pain unte we suggest this. Okay fine. Alage back surgeries వాళ్ళకు కూడా back surgeries 1 level 2 level discectomy, laminectomy, disc తర్వాత spine fusion ఇదంతా అయిన వాళ్ళకు కూడా failed back syndrome అనేది ఒక ఎంటిటీ ఉంది. సో ఆ failed back syndrome వల్ల అంటే వాళ్ళకు ఇంకా పెయిన్ బ్యాక్ పెయిన్ ఇంకా ఉంది అని ఏదో ఫీలింగ్ ఉంటుంది. సో వాళ్ళకి కూడా ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది మైగ్రేన్ వీటన్నిటి పెయిన్స్ కి కూడా మీకు రిలేటెడ్ ఉంటుంది, లైక్ ట్రీట్ చేయొచ్చా? యూజువల్ గా న్యూరో సర్జన్ చేస్తారు. సో న్యూరో సర్జన్ శివానంద రెడ్డి గారు వాళ్ళు పని చేస్తారు. సో వాట్ హీ డస్ అంటే బోటాక్స్ ఇంజెక్షన్స్ ఇస్తారు అన్నమాట, పిన్ పాయింటెడ్ గా నర్వ్స్ కి, మైగ్రేన్ కాజింగ్ ఏరియాస్ కి. సో అది న్యూరో సర్జన్ చూసుకుంటా ఉంటారు. బట్ దట్ ఈస్ హిస్ రోల్ అన్నమాట. దట్ ఈస్ ఆల్సో లైక్ టెంపరరీ ఆర్ ఎల్స్ అంటే బేసిక్ గా ఇందాక చెప్పాను కదండి, ఒకసారి కనుక మనం పెయిన్ అనేది స్టాప్ చేసాం అంటే సిగ్నల్స్ అనేది పాస్ అయ్యేది బ్రెయిన్ కి రీజనరేషన్ కెపాసిటీ వస్తుంది అన్నమాట బాడీకి. దానివల్ల ఆటోమేటిక్ హీల్ అయిపోతాయి. సో వీ నీడ్ టు బ్రేక్ దట్ సైకిల్. సో స్పోర్ట్స్ ఇంజరీస్ ఉంటాయి కదా, ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ ఏమైనా ప్లే చేసినప్పుడు కానీ అవి కూడా వాళ్ళు కూడా ట్రీట్ చేసుకోవచ్చు అండి. మామూలుగా ఏంటంటే స్పోర్ట్స్ ఇంజరీలో యూజువల్గా మనం చూసేది అంటే యాంకిల్ స్ప్రెయిన్స్ ఎక్కువ చూస్తాం. పేషెంట్ వరకు ట్విస్ట్ యాంకిల్ ట్విస్ట్ అవడం వల్లే స్వెల్లింగ్ వచ్చేసి పెయిన్ వచ్చేది. ఇనిషియల్ లో హీ డజంట్ రిక్వైర్ ఎనీ ట్రీట్మెంట్ అండి. మామూలుగా రెస్ట్ ఇచ్చేసి అండ్ ఐస్ ప్యాక్స్ పెట్టుకొని టాబ్లెట్స్ వాడుకుంటే పెయిన్ తగ్గింది. స్టిల్ అతను పెయిన్ వస్తుందంటే ఆ ఏరియాలో ఇక్కడ ఇంజెక్ట్ జిఎఫ్సిస్ అన్నమాట, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. అది ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అతనికి ఆ లిగ్మెంట్ ఏదైతే డ్యామేజ్ అయ్యిందో, అంటే ఓన్లీ పార్షల్ స్ప్రెయిన్స్ కి అయితే నాట్ కంప్లీట్ వన్. అంటే లిగమెంట్స్ ఉంటాయి కదా, అందులో ఫ్యూ ఫైబర్స్ తెగితేనే కట్ అయితేనే ఇది పని చేస్తుంది. అదే కంప్లీట్ గా తెగితేందంటే యూ నీడ్ టు రీప్లేస్ దట్. సర్జరీ చేసి చేయాల్సి ఉంటుంది. బట్ పార్షల్ స్ప్రెయిన్స్ ఏ అయితే ఉంటాయో వాటిని ఇనిషియల్ గా కన్సర్వేటివ్ అంటే ఏం చేయకుండా ఐస్ ప్యాక్స్ పెయిన్ కిల్లర్స్ తోటి తగ్గిపోతుంది అనమాట. కొంతమంది తగ్గకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే దిస్ విల్ హెల్ప్ అవుట్. అండ్ ఇంకోటి టెన్నిస్ ఎల్బో చూస్తూ ఉంటాం యూజువల్ క్రికెట్ ఆడే వాళ్ళకి, లేదంటే టెన్నిస్ ఆడే వాళ్ళకి యూజువల్ గా అంటే ఈ చెయ్యి చెయ్యి దగ్గర పెయిన్ ఎక్కువ చెప్తూ ఉంటారు. వాళ్ళకి వీ కెన్ ట్రై జిఎఫ్సిస్ అనమాట. ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ పెయిన్ రిలీఫ్ ఉంటుంది. కొంతమంది హీల్ పెయిన్ కూడా చెప్తూ ఉంటారు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, వాళ్ళకి కూడా వీ టెండ్ టు గివ్ దిస్. ఈ ట్రీట్మెంట్స్ అంటే జిఎఫ్సి కావచ్చు, ఆర్ఎఫ్ కావచ్చు, ఇవి ఇర్రెస్పెక్టివ్ ఏజ్ మీరు అంటే ఇవ్వచ్చా? లైక్ ఎంత వరకే చేయాలి అని ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? అండి ఇప్పుడు నీ పెయిన్స్ ఉన్నాయి అనుకోను, యూజువల్ గా అరిగిపోయిన మోకాళ్ళు మనం చూసేది ఏంటంటే 45-50 సో వాళ్ళకి ఆర్ఎఫ్ చేయొచ్చు మనం. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాక్ పెయిన్స్ చూస్తూ ఉంటాం. బ్యాక్ పెయిన్ అనేది యంగ్ పీపుల్ లో మోస్ట్ కామన్ అంటే డిస్క్ ప్రాబ్లం ఉంటుంది. అదే ఓల్డ్ పీపుల్ ఏంటంటే ఫేసెట్ ఆర్థరైటిస్ అంటారు. అంటే అక్కడ జాయింట్ ఉంటుంది, ఆ జాయింట్ అరిగిపోవటం వల్ల ఏమవుతుందంటే నరం ఏదైతే బయటకు వచ్చిందో స్పైనల్ కార్డ్ నుంచి కాళ్ళకి చేతులకు వెళ్ళే నరం ఏదైతే ఉంటుందో అది ఒక టైట్ స్పేస్ లో నుంచి వచ్చింది అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఫేసెట్ బ్లాక్ ఇస్తాం. సో డిపెండ్స్ అపాన్ డిసీజ్ అలా ఇస్తూ ఉంటాం అనమాట.
అంటే ఇది యంగ్ పేషెంట్స్ కే చేయొచ్చా, ఓల్డ్ పేషెంట్స్ కే చేయొచ్చా అనేది అంటూ ఉండదు. ఏముండదు. ఓకే. అంటే యూజువల్ గా ఇప్పుడు లైక్ 40+ మీరు అన్నారు కదా, వాళ్ళకి వచ్చేది మోస్ట్లీ ఫ్లూయిడ్స్ ఇవన్నీ తగ్గిపోవడం వల్లే కదా, సో అరిగిపోవడం వల్లే వస్తుంది. సో వాళ్ళకి ఇది సజెస్ట్ చేయొచ్చా PRP or RF? అంటే ఇందాక కూడా చెప్పినట్టు బేస్డ్ ఆన్ స్టేజ్ ఆఫ్ డిసీజ్. స్టేజ్ ఆఫ్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ కి యూ కెన్ ట్రై దిస్. ఓకే. అంటే ఇన్ కేస్ వాళ్ళు టాబ్లెట్స్ వాడుకొని ఎక్సర్సైజ్ చేసుకొని తగ్గట్లేదంటే దెన్ యూ కెన్ ట్రై దిస్ అన్నమాట. ఇనిషియల్లీ యు విల్ సజెస్ట్ దిస్. ఎవరు వచ్చినా సరే ఫస్ట్ వి డోంట్ సపోర్ట్ దిస్ వన్ అన్నమాట. RF కానీ GFCs కానీ ఇవన్నీ సపోర్ట్ చేయం పేషెంట్. ఓకే. ఇనిషియల్ గా ఎవరు వచ్చినా సరే ముందు వాడుకొని టాబ్లెట్స్ వాడుకొని అండ్ ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్తాం. ఓకే. అండ్ 45 is very young for knee replacement చెప్పాలంటే. ఈ 40, 45, 50 అనే వెరీ యంగ్ అనమాట. మామూలుగా రీప్లేస్మెంట్ వచ్చేసి 50 అబోవ్ వాళ్ళలో చేయటం అనేది ఐడియల్. సో వీళ్ళు ఏంటంటే అట్లీస్ట్ దే కెన్ బై సమ్ టైమ్ అనమాట. ఈ 45 అన్నవాడికి కొంచెం నొప్పి తగ్గినా సరే అట్లీస్ట్ మనం 2 to 5 years ఇచ్చామంటే అట్లీస్ట్ వాళ్ళకి 5 years టైం ఉంటుంది సర్జరీకి వెళ్ళే ముందు. ఇలాంటి వాళ్ళకి చేయొచ్చు అనమాట RF అనేది, GFCs అనేది. సో చూసారు కదండి, ఇక్కడ మనకి జెనసిస్ లో మన ప్రాబ్లమ్స్ తో వచ్చిన వాళ్ళకి, అంటే ఎవరికైనా పెయిన్ ప్రాబ్లమ్ తో వచ్చిన వాళ్ళకి దిల్ హ్యావ్ అ స్పెషల్ టీమ్. స్పెసిఫిక్ పెయిన్ అంటే ఏదైతే ఉందో అది గుర్తించి వాళ్ళు దాని తగ్గ ట్రీట్ చేయడానికి ఇక్కడ మల్టిపుల్ డాక్టర్స్ ఉన్నారు మనకి ట్రీట్ చేయడానికి. అండ్ సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనం ఇక్కడ మన స్క్రీన్ లో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మనం డిస్ప్లే చేస్తున్నాము. సో తప్పకుండా మీరు కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఇది ఈ క్లినిక్ జెనసిస్ పొజిషన్ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ వచ్చేసి KPHB రోడ్ నంబర్ 1 లో మనకి ఉంది.